ఆకాశవాణి స్పాట్ న్యూస్. మానవత్వాన్ని మించిన మతం లేదు, పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. సత్యమేవ జయతే. ఆకాశవాణి స్పాట్ న్యూస్. మీరందరూ మిగతా వాళ్ళకు కూడా కల్పించాలని లేదా సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. మరియు బాలికను సమానత్వంతో మర్యాదగా గౌరవంగా ఉంటామని చెప్పేసి ఈ ప్రతిజ్ఞ చేసి వారి భద్రతకు కార్యక్రమాన్ని మనం ఉద్దేశించి మనకి అందరికీ కూడా మీరు అనుకున్న విషయాన్ని రాసి పడేస్తుంటే మేము వాటర్కి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి మేము ఆ బాక్స్ను ఓపెన్ చేసి దాని మీద ఉన్నటువంటి ఇబ్బందుల్ని మేము చూసి దాన్ని పరిష్కరిస్తామని ఒక కంప్లైంట్ బాక్స్ అని కొత్త 10 minutes లోపే మేము దగ్గరికి చేరుకొని మీకు ఉన్నటువంటి ఆపద నుండి మిమ్మల్ని రక్షించి ఈ అభయ అనే ప్రోగ్రాం మనం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ప్రతిరోజు ఈ రోజు నుంచి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి జిల్లాలో మహిళల భద్రత మరియు వారి రక్షణ కొరకు మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు, అలాగే మా ఐజీ గారు గోపీనాథ్ జెట్టి గారు ఐపీఎస్ గారు ఇద్దరు కలిసి మనకి అభయ అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్రోగ్రాం జిల్లా మొత్తం ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి పోలీసు వారు రక్షణ కల్పించే విషయం వారికి తెలియజేయడం, వారి భద్రతకు తగిన సూచనలు కల్పించి వారికి మరింత అవగాహన కల్పించి వారి రక్షణ కోసం పోలీస్ డిపార్ట్మెంటు నిరంతరం కష్టపడుతుంది, ఇమ్మీడియట్గా స్పందిస్తుంది అనే విషయమై తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొత్తం జిల్లా మొత్తంగా మనం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో కళాశాల విద్యార్థులు అందరితో కూడా ఇక్కడ ఉడా రెసిడెన్సీలో ఈ కార్యక్రమం నిర్వహించి వారికి వీడియోస్ని చూపించి అలాగే వారికి అవగాహన కల్పించి మహిళల భద్రతకు పోలీస్ శాఖ ముందు ఉంటుందని చెప్పి తెలియపరచడం జరిగింది. అలాగే కళాశాలలో ఎటువంటి వేధింపులు ఉన్నా ఒక కంప్లైంట్ బాక్స్ అక్కడ పెట్టి వారికి ఉన్నటువంటి సమస్యల్ని తెలియజేయవలసిందిగా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం 30 రోజుల పాటు అన్ని కాలేజెస్ అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించమని మా జిల్లా ఎస్పీ గారు సూచించడం జరిగింది. ఆ విధంగానే అన్ని కళాశాలలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు మేము 30 రోజుల పాటు కొనసాగిస్తాం. మహిళల భద్రతకు మేము మరింత చురుగ్గా వ్యవహరించి వారికి రక్షణ కల్పిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.